వృత్తి, ముఖ్యంగా ఈ వృత్తి జర్నలిజం, అందులో ఇప్పుడు తను చేస్తున్న వృత్తి కొంత రిస్క్తో కూడుకున్నదని తనకు తెలుసు, అందరికి తెలిసింది. కానీ మొన్న జరిగింది సరే, అదృష్టం ఏంటంటే ఆఫీస్ ముందు జరగడము, కాబట్టి అంత ప్రూఫ్స్ ఉండడం, వాళ్ళు దొరికిపోవడం. ఇప్పుడైతే వాళ్ళు సాహసం చేయరు, ఎందుకంటే ఒకసారి ఇంత ఇన్సిడెంట్ అయ్యి రాష్ట్రం అంతా కాదు బిడ్డ, నేను అదే చెప్తున్నాను. ఇంకోసారి కాదు, ఎందుకు కాదంటే ఇక వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలకలెక్కున్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి అర్థమైంది, రేవంత్ రెడ్డి మనుషులే మొత్తం చేసిండ్రు, ప్రభుత్వమే చేయించింది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది, శంకర్ మీద పగబట్టింది అనేది వాళ్ళ రాష్ట్రంలోని ప్రతి మనిషికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు తనకు చిన్న చీమ కుట్టినా రేవంత్ రెడ్డి జయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈసారి ఆ సాహసం చేయరు బిడ్డ. వాళ్ళ ఉద్దేశమే అది కదా, భయపెట్టుడే వాళ్ళ ఉద్దేశం కదా. మరి మనం భయపడితే వాళ్ళు కాదు బిడ్డ. ఇప్పుడు జరిగింది, నీ చిన్న వయసు నుంచి నేను అర్థం చేసుకోగలుగుతా. జరిగింది ఒక రకంగా తనకు ప్రాణాపాయం తప్పింది, నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అనేది ఎస్టాబ్లిష్ అయింది, రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, శంకర్ మీద ఏమైంది, ఎవరు చేయించారు అని ఎవరైనా చూసినట్టు కొద్దిగా బుద్ధినోడికి అర్థమైంది. ఇప్పుడు మేము కూడా బయట పోయి చెప్పేది కూడా కాదు. శంకర్కి ఏం జరిగినా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఇలా రెండో ఆలోచన లేదు, రెండో అభిప్రాయం లేదు. మనం ఇట్లా ఎవరి మీద చేసినామా ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా? ఇప్పుడు అక్కడో ఇక్కడో ఉన్న చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయితే కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం తప్ప ఎవరిని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కదా ఇంత దారుణం. ఉండొచ్చు, ఇది మరీ క్రిమినల్ వ్యవహారం, డైరెక్ట్ హత్యా ప్రయత్నం అవుతుంది, హత్యాయత్నమే చేసింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శంకర్కు దిష్టి పోయిందమ్మా, ఇంకేం కాదు. ఎందుకంటే ఒక రకంగా దిష్టి పోయింది, ఇంకేం చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది ఆయన కిరికే. కాబట్టి వాళ్ళే కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయన మేమందరం ఎట్లాగుంటాము, కానీ ఇప్పుడు తనకేం జరిగినా వాళ్ళే బదనాం అవుతారు, వాళ్ళే మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలవుతుంది, వాళ్ళకి తెలుసది. కాబట్టి ఏం చేయరు, అంత ధైర్యం చేయరు. కాబట్టి మీరు భయపడకండి, నెంబర్ 1. రెండోది, కొద్దిగా ఆరోగ్యం మంచిగా కానీ అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం కూల్గా, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, తనని ఎట్లా కాపాడుకుందాము చూద్దాం. అవసరమైతే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాము. కాదు, ప్రభుత్వం ప్రొటెక్షన్ మీద నమ్మకం లేదు, ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం. ఎవరు చేసింది? ఫోన్ చేసిండ్రా, మెసేజ్? మీరు ఆ ఫోన్ నెంబర్లు అంతా మాకు ఇవ్వండి, పోలీస్ దగ్గర నేను తీసుకొని పోతాను. ఎట్లా చేస్తారు? ఆవిడ ఎవడో ఫోన్ నెంబర్ అయితే తీయాలి. ఏ ఫోన్లోకి వెళ్ళి వచ్చినాయి, ఇళ్ళకెళ్ళి ఫోన్ చేస్తున్నారు కామెంట్లా? అదంటే అందులో అనానిమిటీ ఉంటుంది కదా తల్లి. అందులో నా ఒక రిక్వెస్ట్ బిడ్డ నీతో, నువ్వు అవి చూడక యూట్యూబ్ కామెంట్ చూడకు. మాకు కూడా ఫోన్లలో అట్లా చాలా వస్తుంది, ఎందుకంటే అందులో ఊరు పేరు లేనోడు, ముక్కు మొక్కలు లేనోడు ఎవడు పడతావాడు ఎదు పడుతుంది పెడుతుంటారు. దాన్ని చూడకు. ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకైనా కాల్ వచ్చినా, ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకేమైనా బెదిరింపు కాల్ వచ్చినా మాకు చెప్తే పోలీసు వాళ్ళతో కూర్చొని మేము చేస్తాం. ఇక పోలీసు వాళ్ళతో కాదంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం. రెండోది, నీ పిల్లల గురించి కానీ ఇంకోటి గురించి కానీ టెన్షన్ పడదు, మళ్ళీ మాట్లాడదాం. ఇంతమందిలో నేను మాట్లాడను కానీ మళ్ళీ కూర్చొని మాట్లాడదాము. తను చేసే వృత్తి ఎట్లాంటిదంటే కొంత రిస్క్తో కూడుకున్న వృత్తి. కానీ ఇప్పుడు జరిగింది ఒక రకంగా దిష్టి పోయింది, ఇంకేం కాదు. ఇంక భవిష్యత్తు నువ్వు భయపడదు. నువ్వు పిల్లలు భయపడకపోతే తను ధైర్యం ఉంటుంది, నువ్వు భయపడితే తను కూడా ఇది అవుతాడు కదా. ఈ వృత్తే కదా చేయాల్సిందే, ఇంకోటి అయితే పోయి చేసుకొని లేదు కదా చేసి. ఇంత ఫేమ్, ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది? ఒకటే కారణం, తను భయపడకుండా ధైర్యంగా నిజాలు చెప్తున్నాడు. మరి ఇక తను చేసే పనిని వాళ్ళు భయపడటానికి లేవట్టి ఇవన్నీ. సిస్టర్ ఏం చేస్తుంది? ఎక్కడమ్మా? ఇక్కడే చేస్తుంది. బ్రదర్ ఏం చేస్తాడు? ఎక్కడెక్కడైనా హైదరాబాద్ లో ఉంటుంది, అమ్మ ఒకతే ఊళ్ళో ఉంటుంది. మీరు కొద్దిగా కెమెరాలు బయటకు